బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. సార్వత్రిక ఎన్నికల్లోనూ కారు పార్టీ బోర్లా పడడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల నుంచి మాజీ మంత్రుల వరకు అధికార కాంగ్రెస్ పార్టీలకు చేరేందుకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేతల్లో లుకలుకలు మొదలయ్యాయి. ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా పార్టీలోకి ఆహ్వానిస్తుండటంతో కొందరు సీనియర్లు గుర్రుగా ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కొత్త చేరికలపై మీడియా వేదికగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కనీసం సమాచారం ఇవ్వకుండా తన సొంత నియోజకవర్గానికి చెందిన వారిని పార్టీలోకి ఆహ్వానించడం అవమానంగా భావించిన ఆయన రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల 22న బీఆర్ఎస్ మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేరికపైన జీవన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పార్టీకి సరిపోయినంత మెజారిటీ ఉన్నప్పుడు మిగతా పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఇలాంటి చర్యలను తాను ప్రోత్సహించనని నిర్మోహమాటంగా మీడియా సమక్షంలో వెల్లడించారు. పోచారం చేరిక పూర్తిగా అవకాశవాదానికి నిదర్శనమేనని వ్యాఖ్యానించారు. మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యుని ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలు చేర్చుకోవడం పట్ల కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పారు. అటువంటి పార్టీ బలోపేతం కొరకు అహర్నిశలు కృషి చేసి 4 దశాబ్దాల ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ సరే శాసనసభ్యుల సంఖ్యాబలం అనే భావనే కావచ్చు, ఆలోచన ఏదైనా కానీ ఏదైతుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని జరుగుతుంది. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం మాట మాత్రం చెప్పకుండా చేర్చుకుంటారా అనే ఆగ్రహంతో అలకపానిపెక్కారు. ఈ పరిణామాల నేపథ్యంలో కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. వారందరితో తన అసహనాన్ని వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయాలి అనే ఆలోచనను కార్యకర్తలతో ప్రస్తావించినట్టు తెలిసింది. జీవన్ రెడ్డి అలకబూనిన విషయాన్ని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అధిష్టానాన్ని దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంత్రి శ్రీధర్ రెడ్డిని ఆయన నివాసానికి పంపి బుజ్జగించే ప్రయత్నాలు చేపట్టారు. తనను 2 సార్లు ఓడించిన తన ప్రత్యర్థి డాక్టర్ సంజయ్ని తనకు చెప్పకుండా పార్టీలకు ఆహ్వానించారంటే పొమ్మనకుండానే పొగబెట్టినట్లుగా చేశారు అనే ఆవేదనలో జీవన్ రెడ్డి సతమతమవుతున్నారు. నియోజకవర్గంలో తన ప్రాబల్యాన్ని అధిష్టానం గండి కొట్టినట్లుగా భావిస్తున్న జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడానికి సైతం సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ రెడ్డి రాయబారం సఫలీకృతం కాలేదని తెలిపింది. ఆయనతో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగియడంతో మరోసారి హైదరాబాద్లో జీవన్ రెడ్డితో చర్చలు జరపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అయితే నిన్న రాత్రి జగిత్యాల ఇంటి నుంచి జీవన్ రెడ్డి హైదరాబాద్కు బయలుదేరారు. ఈరోజు గాంధీ భవన్కి వెళ్లి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారని తెలిసింది. జీవన్ రెడ్డి వెంట 20 వాహనాలలో అనుచరులు కూడా హైదరాబాద్ చేరుకున్నారు.